వెల్కమ్ టు మెగా 9 టీవీ. తమ్ముళ్ళు ఎట్లున్నారు? ఏం బాధపడొద్దు, భవిష్యత్తు మనదే. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. ఏం బాధపడొద్దు, భవిష్యత్తు మనదే. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం ఖాయం. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న వేళ గులాబీ శ్రేణుల్లో ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నింపిన హై వోల్టేజ్ జోష్ ఇది. నిన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్ కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడి హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ క్యాడర్, వరుస ఓటములతో డీలా పడిన నాయకులు, కార్యకర్తలు, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న ప్రత్యర్థులు, సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, కార్యకర్తలు మళ్ళీ అదే పాత జోష్ నింపడానికి కథన రంగంలోకి దిగారు హరీష్ రావు. తాజాగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా రామగుండం పర్యటనలో ఆయన ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ కి కార్యకర్తలకు పూనకాలు తెప్పించాయి. ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలనే కావాలంటున్నారు. రైతులు, విద్యార్థులతో పాటు పోలీసుల ఓట్లు కూడా మనకే పడ్డాయి అని ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి హరీష్ రావు చేసిన ఈ పవర్ఫుల్ స్పీచ్ హైలైట్స్ పై హ్యావ్ ఎ లుక్. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వరుస సవాళ్లను ఎదుర్కొంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో క్యాడర్ కాస్త సైలెంట్ అయిపోయింది. అయితే ఎక్కడైతే పార్టీ కష్టాల్లో ఉంటుందో అక్కడ ఆయనే ముందుంటాడు అని పేరు తెచ్చుకున్న హరీష్ రావు ఇప్పుడు పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని జిల్లాల బాట పట్టారు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు. ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇలా ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలరో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి. రాజకీయాల్లో ఎత్తుగడులు వేయడంలో, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వడంలో హరీష్ రావు స్టైల్ వేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీ ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలన్నా కేసీఆర్ నమ్మే మొదటి నాయకుడు హరీష్ రావు. అందుకే ఆయన్ని అందరూ ముద్దుగా ట్రబుల్ షూటర్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు పార్టీకి అత్యంత అవసరమైన సమయంలో అదే ట్రబుల్ షూటర్ మరోసారి యాక్షన్ మోడ్ లోకి వచ్చారు. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే, కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు, కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాజీ మంత్రి హరీష్ రావు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు స్వయంగా వెళ్తూ పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు, మనది తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మళ్లీ లేచి నిలబడతామంటూ ఆయన ఇస్తున్న భరోసా క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. ఆయన పర్యటనలకు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ క్యాడర్ మళ్లీ ఫుల్ ఛార్జ్ అయినట్లు కనిపిస్తుంది. జనం ఆలోచన విధానంలో వస్తున్న మార్పులను వివరిస్తూ ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు బీఆర్ఎస్ అని ఆయన భరోసా ఇస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్న హరీష్ రావు చాలా ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి, కొంతమంది అటు ఇటు అయింది, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు. ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు.
ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇవాళ ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి. కేవలం కార్యకర్తలకే కాకుండా సమాజంలోని ఇతర వర్గాల్లో వస్తున్న మార్పులను కూడా హరీష్ రావు ప్రస్తావించారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైతం కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం డౌట్ పెట్టుకోకండి తమ్ముళ్లారా, కానిస్టేబుళ్లు, పోలీసుల ఓట్లు, పండించిన ఒడ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న రైతుల ఓట్లు, విద్యార్థుల ఓట్లు అన్నీ ఖచ్చితంగా మనకే పడతాయి అని ఆయన కుండ బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తుందని హరీష్ రావు వ్యక్తం చేసిన ఈ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గులాబీ శ్రేణులకు బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళీ కేసీఆర్ రావాలంటూ ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకు తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టింది. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్ కి పడతాయి, రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి, తప్పకుండా భవిష్యత్తు మనదే. అటు నాయకులను సమన్వయం చేసుకుంటూ ఇటు కార్యకర్తల ఉత్సాహం నింపుతూ హరీష్ రావు వేస్తున్న అడుగులు భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేస్తున్నాయి. పార్టీ నుంచి కొందరు నాయకులు వెళ్లిపోయినా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని, వారిని ఏకం చేస్తే మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ఈ పర్యటనల ద్వారా నిరూపిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని గాడిలో పెట్టేందుకు మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఈ సుడిగాలి పర్యటనలు బీఆర్ఎస్ దిశను మార్చబోతున్నాయనే చెప్పాలి. కలిసి పనిచేయండి, కలిసి ఉద్యమం చేయండి, కలిసి ప్రభుత్వం మీద పోరాడండి. భవిష్యత్తు మనదే. మనకంటే కార్యకర్తలు మనకు ముఖ్యం. ఇవాళ మనం ఆ కార్యకర్తల కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఇవాళ ఆ కార్యకర్తలు ఇంత కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం. అందరం కలిసిమెలిసి మళ్ళీ మన కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.